బిల్ గేట్స్ ఫౌండేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్క్ చేస్తున్న డిజిటల్ హెల్త్ రికార్డ్స్ త్రూ ఏఐ. బిల్ గేట్స్ ఫౌండేషన్ ఈజ్ విల్లింగ్ టు కమ్. టెక్నాలజీ, నాలెడ్జ్ రెండూ తీసుకొస్తారు. ప్రివెంటివ్ హెల్త్, రియల్ టైమ్ మానిటరింగ్, క్యూరేటివ్, కాస్ట్ ఎఫెక్టివ్ హెల్త్ ఏ విధంగా చేయాలని వర్కౌట్ చేస్తున్నారు. దానికి యోగా, నేచురోపతి ఈజ్ ఎ గేమ్ చేంజర్. నేను అదే పిఎం గారు మీటింగ్లో చెప్పాను. యోగా, దెన్ నేచురోపతి, దెన్ ఆయుర్వేద. ఇవన్నీ మనకు వారసత్వ సంపద. దాన్ని రివైవ్ చేసిన వ్యక్తి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. రెండో పక్కన ఏదైతే గ్రీన్ ఎనర్జీ, ఇంకొక పక్కన మీరు చూస్తే స్వచ్ఛ భారత్, మూడోది నేచురల్ ఫార్మింగ్. ఈ మూడు కూడా చూస్తే నేచర్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయొచ్చునో, తద్వారా మనుషులకి ఏ విధంగా బెనిఫిట్ వస్తుందో కూడా ఎస్టాబ్లిష్ చేశారు. ఈ 6 లాజికల్గా తీసుకపోతే మనం ఊహించినటువంటి ఫలితాలు వస్తాయి. ఈరోజు వారి స్పీచ్లో కూడా మీరు వింటే భూమికి హెల్త్కు ఉండే సంబంధం, 1 ఎర్త్ 1 హెల్త్. రెండోది నేచర్ని, ప్లానెట్ని కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవడం. గ్రీన్ ఎనర్జీ, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఎర్త్ మనం చూస్తే టోటల్ పొల్యూషన్, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ కొట్టి అది మొత్తం పొల్యూట్ అయిపోయింది. ఇటీవల కాలంలో మీరు చూస్తే పంజాబ్ నుంచి, ఒకప్పుడు దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం పంజాబ్, ఈరోజు ఢిల్లీకి ఎవ్రీడే ఒక ట్రైన్ క్యాన్సర్ పేషెంట్తో వస్తుంది, స్పెషల్ ట్రైన్. మేము కూడా టాప్ 8-9 డిసీజెస్ అని ఐడెంటిఫై చేసాం. అవన్నీ కూడా లాజికల్గా తీసుకెళ్తాం. దానికి నాంది పలికిన రోజు ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డే. విల్ వర్క్ ఇట్ అవుట్. నెక్స్ట్ ఏంటంటే మేము ఎప్పుడు ఎట్టి ప్రశ్నలు అడిగినా ఈరోజు చిరాకు పడకుండా మమ్మల్ని అందరినీ కూడా మీకు ఎంత సహనం అంటే నేను సైకాలజీలో పిహెచ్డీ చేశాను. ఎంత సహనం అంటే ఎప్పుడైనా సరే మీకు ఒకరిద్దరు వేరే ట్రిప్కి క్వశ్చన్ అడిగినా సరే ఏ పేపర్ అడిగిన కూర్చోమన్నారు తప్ప ఎప్పుడు క్వశ్చన్ తెలియదు సార్. అందుకే మీకు వైజాగ్ మీడియా ఇప్పుడు బాగా కనెక్ట్ అవుతుంది సార్. మీరు వైజాగే కాదు రాష్ట్రం అంతా. కానీ వైజాగ్ మీడియాలో ఉండేదంటే మీరు ప్రజలు పాజిటివ్ కాబట్టి మీరు కూడా పాజిటివ్గా ఉన్నారు. కొన్ని దిక్కళ్ళ ప్రజల్లో ఓసారి నేను ఎప్పుడు చెప్తాను, విశాఖపట్నం అనేది పబ్లిక్ అనేవాళ్ళు, ఇక్కడ ఉండేవాళ్ళంతా కూడా పాజిటివ్ థింకింగ్, కామ్గా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. ఇంటిగ్రిటీ ఈజ్ వెరీ హై. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉంటే నాకు 4-5 డిస్కామ్లు ఉండేవి. విశాఖపట్నం, అప్పట్లో విజయవాడ, తిరుపతి, వరంగల్, హైదరాబాద్ ఇలాంటివి 4-5 ఉండేటివి. అప్పుడు చూస్తే ఎక్కడ థెఫ్ట్ తక్కువ ఉందంటే విశాఖపట్నం. వెరీ ఇంట్రెస్టింగ్. అది ఫ్రమ్ ది బిగినింగ్ ఎందుకో కానీ వారసత్వంగా ఎక్కువండే ప్రజానికానికి అది వచ్చింది. అది కంటిన్యూ అయింది, ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు. మీరు చెప్పినట్టు నేను అన్ని దిక్కల్లా నేను హెల్ప్ చేసినప్పటికీ, నేను సమానంగా కార్యక్రమాలు చేసినప్పటికీ ఎక్కువ ఆదరించేవాళ్ళు, ఎక్కువ టేక్ అవేస్ తీసుకునేవాళ్ళు ఇక్కడ ఉంటారు. దట్ ఈస్ ఎ గ్రేట్ ఎక్స్పెరిమెంట్.